వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. శ్రీముఖి ప్రస్తుతం యాంకర్ సుమ తర్వాత బెస్ట్ యాంకర్ ఎవరు అంటే అందరూ టక్కున శ్రీముఖి పేరే చెప్తారు. అయితే శ్రీముఖి ఒక పక్క బిగ్ బాస్, అగ్ని పరీక్ష జడ్జిగా ఇంకా యాంకర్గా చేసి సరిగమప, సండే పరివార్ ఇలా చాలా షోస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు సినిమాలో కూడా మంచి రోల్ చేసి అందరి దృష్టిలో పడింది. రియాలిటీ షోలో మంచి కామెడీ ఇంకా పంచ్ డైలాగ్స్ వేస్తూ అందరి మెప్పు పొందిన శ్రీముఖి ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాలో చిన్న కోడలి రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ట్రెడిషనల్ లుక్ లో సమంతానే మించి అందంగా కనిపించింది. అలాగే తెలుగుతనం ఉట్టిపడిందంటే నమ్మండి. నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమాను చూసిన ప్రేక్షకులు బయటికి వస్తూ మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి మహిళా పాత్రల గురించి. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్స్ తమ పాత్రలతో లేడీ ఆడియన్స్ మనసుల్లో ప్రత్యేకమైన ముద్ర వేశారు. మొదటి పేరు సమంతదైతే రెండోది ఆమె స్నేహితురాలి పాత్రలో కనిపించిన మంజుష ముక్కవెల్లిది. అయితే ఇద్దరితో పాటు మరో పేరు అనూహ్యంగా ప్రేక్షకుల చర్చల్లోకి రావడం విశేషం. ఆ పేరు శ్రీముఖి. బుల్లితెర ప్రేక్షకులకు శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్గా తన ఎనర్జీ, చురుకుదనం, మాటల తూటాలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. టెలివిజన్ షోలు అంటే శ్రీముఖి సందడి తప్పనిసరిగా కనిపించేంతగా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ అదే స్థాయిలో వెండితెర ఆమెను ఆదరించిందా అంటే సమాధానం మాత్రం కాస్త నిరాశ కలిగించేలా ఉంటుంది. మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించిన ఆమెకు దక్కిన పాత్రలు ఎక్కువగా కథకు పెద్దగా ఉపయోగపడిన విధంగానే ఉండేవి. అందుకే నటిగా ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే మా ఇంటి బంగారంలో పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది. ఈ సినిమాలో సమంతకు తోడికోడలిగా కనిపించిన శ్రీముఖి పాత్ర చిన్నది అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది. పూర్తిగా హోమ్లీ లుక్లో కనిపిస్తూ కుటుంబాల్లో సహజంగా కనిపించే చిన్నపాటి అసూయ, అమాయకత్వం, ఆప్యాయత కలగలిసిన భావాలను చాలా సహజంగా ప్రదర్శించింది. ముఖ్యంగా ఎక్కడా అతిగా నటించకుండా, ఓవర్ యాక్షన్కు వెళ్లకుండా తన పాత్ర పరిధిలోనే చక్కగా నటించింది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో మహిళా పాత్రలను అతిశయోక్తిగా చూపించే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దర్శకురాలు నందిని రెడ్డి మాత్రం శ్రీముఖి పాత్రను ఎంతో సమతుల్యంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా కనిపించే ఈ పాత్ర కథకు అవసరమైన చోట నవ్వులు పంచుతూ, మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండే సాధారణ మహిళా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ సాగుతుంది. అందుకే ప్రేక్షకులు కూడా ఆ పాత్రతో సులభంగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సమంత, శ్రీముఖి మధ్య వచ్చే సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరి మధ్య ఉండే చిన్న మాటల యుద్ధాలు, అపార్థాలు, ప్రేమతో కూడిన అలకలు చూసి థియేటర్లలో లేడీ ఆడియన్స్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది తమ ఇంట్లోని కోడళ్ళు, అక్క చెల్లెలను గుర్తు చేసుకుంటూ ఆ సన్నివేశాలను ఆస్వాదిస్తున్నారు. ఇదే ఒక పాత్ర విజయానికి అసలు నిర్వచనమని చెప్పాలి. నిజానికి ఈ సినిమా ద్వారా శ్రీముఖికి స్టార్ హీరోయిన్ స్థాయి అవకాశాలు వస్తాయని చెప్పడం కాస్త అతిశయోక్తి అవుతుంది. కానీ ఒక మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఆమెను ఎలా ఉపయోగించుకోవచ్చో మాత్రం ఈ చిత్రం స్పష్టంగా చూపించింది. కుటుంబ కథా చిత్రాల్లో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కథను ముందుకు తీసుకెళ్లే సహజమైన మహిళా పాత్రలో శ్రీముఖి ఎంతో బాగా రాణించగలదనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించింది. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు సుధా, అన్నపూర్ణ, సీత, సితార వంటి నటీమణులు కుటుంబ కథా చిత్రాలకు పెద్ద బలంగా నిలిచేవారు. వారి నటనతో పాత్రలకు ప్రత్యేకమైన విలువ తీసుకొచ్చేవారు. అయితే కాలక్రమేణా ఆ తరం నటీమణులు వయస్సు పరంగా వేరే పాత్రల వైపు వెళ్లిపోయారు. కానీ కొత్త తరం నుండి ఆ ఖాళీని పూర్తిగా భర్తీ చేసే నటీమణులు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అలాంటి సమయంలో శ్రీముఖి లాంటి నటీమణులను సరైన పాత్రలో ప్లాన్ చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబ నేపథ్య కథల్లో కథానాయికకు సమాంతరంగా సాగే పాత్రలో హాస్యంతో పాటు భావోద్వేగాలను కూడా పలికించగల పాత్రలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ఇంటి బంగారం అలాంటి అవకాశాలకు ఓ మంచి రిఫరెన్స్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది. ఇక సినిమా కమర్షియల్ ఫలితాల విషయానికి వస్తే ఇప్పటికైతే ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించాయి. రిలీజ్ అయిన మొదటి రోజే పలు ప్రాంతాల్లో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా థియేటర్లకు వస్తూ ఉండడం ట్రేడ్ వర్గాలకు ఆశలు కలిగిస్తోంది. ఇటీవల పెద్ది తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన చిన్న గ్యాప్ను పూడ్చే చిత్రంగా మా ఇంటి బంగారం నిలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోమవారం కల్లా అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కంటే కూడా మహిళా పాత్రల గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సమంత తర్వాత ప్రేక్షకుల నోళ్లలో వినిపిస్తున్న పేరు శ్రీముఖిదే కావడం విశేషం.
ఒక యాంకర్గా మాత్రమే తెలిసిన ఆమెను నటిగా కూడా కొత్త కోణంలో చూసే అవకాశం ఈ సినిమా కల్పించింది. ఇది శ్రీముఖి కెరియర్లో ఎంత పెద్ద మలుపు అవుతుందో ఇప్పుడే చెప్పలేం, కానీ నటిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు గుర్తు చేసిన సినిమా మాత్రం ఇదేనని చెప్పొచ్చు. మరోవైపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నందిని రెడ్డి మహిళా రోల్స్ను ఎంత సున్నితంగా అర్థం చేసుకుంటారో మరోసారి నిరూపించారు. మహిళల మధ్య ఉండే బంధాలు, చిన్న చిన్న భావోద్వేగాలు, అసూయలు, ప్రేమ, అనుబంధాలను అతిగా కాకుండా సహజంగా తెరపై ఆవిష్కరించడం ఆమె ప్రత్యేకత. అందుకే ఈ సినిమాలో చిన్న పాత్రలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి మా ఇంటి బంగారం సమంత సినిమా మాత్రమే కాదు, మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన కుటుంబ కథా చిత్రంగా కూడా ఉంది. అయితే ఇందులో శ్రీముఖి తనకు దక్కిన కొద్ది నిమిషాల స్క్రీన్ టైంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం విశేషం. పెద్ద బ్రేక్ దక్కకపోయినా సరైన పాత్ర దొరికితే తాను ఏం చేయగలదో నిరూపించిన నటిగా ఆమె నిలిపింది. కొన్నిసార్లు హీరోయిన్లకే కాదు, అలాంటి సహాయ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎక్కువ కాలం నిలిచిపోతాయి. మా ఇంటి బంగారంలో శ్రీముఖి పోషించిన పాత్ర కూడా అలాంటి గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.